కర్కాటక రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలగచేస్తుంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మీ కుటుంబ సభ్యులు ఆమోదమును తెలిపే అవకాశాలు ఉన్నాయి. వారు కూడా మీకు సహకరించగలుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో లాభసాటితో కూడినటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపుతో దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉపశమనాలు కూడా లభిస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం లాభాలు కలిసి వస్తున్నాయి. ఉద్యోగాల పరంగా సమస్యలు పెరగకుండా అలాగే క్రమశిక్షణతో వ్యవహరిస్తూ మీ పనులను పూర్తి చేస్తూ ఉండాలి. దైవచింతన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నూతన వ్యవహారిక విషయాల్లో మీరు చేపట్టబోయేటటువంటి పనుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్వతంత్రమైనటువంటి ఆలోచనలు స్వతంత్రమైనటువంటి భావాలు పెరుగుతూ ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. కుటుంబ పరంగా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారు ఈ వారం ఎంతో కొంత ఉత్తమమైన సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న వ్యాపారాలను నిర్వహించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అప్పుడప్పుడు ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల యొక్క కొనుగోలు వ్యవహారాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో కొంత ఇతరులకు మీ పైన అసూయ రాగద్వేషాలు పెరుగుతుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఇటువంటి సందర్భంలో ఈ వారం శుభాలు పొందేందుకై నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుని పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి.